వదిన అసలు ఏం జరిగింది, ఎందుకు ఆత్మహత్య చేసుకుందంట వాళ్ళే చంపేశారు. అని ఆరోపిస్తున్నారా? అంటే మీకు వాళ్ళే అనుమానం వాళ్ళే 100% వాళ్ళే దాన్ని నమ్మించి మోసం చేసి చంపేశారు. మరి మోసం చేసి అంటే చంపేశారు. ఎందుకు మోసం చేశారని మీకు ఎందుకు అనిపిస్తుంది? అసలు ఏం జరిగింది? దానికి టార్చర్ ఎక్కువైంది. ఆయనకు బయట ఏమైనా వేరే సంబంధాలు ఉండుండొచ్చు, అది సంబంధాలు ఉండుండొచ్చు, వేరే టార్చర్ ఎక్కువైంది ఆమెకి. అంటే ఎప్పుడైనా షేర్ చేసుకోవడం జరిగింది, నాకు ఇలాంటి టార్చర్లు ఉన్నాయని? కానీ 2 సార్లు చెప్పింది. ఏమని చెప్పారు? ఎవరికో మొబైల్ కొనియడం, ఎవరికో వాచ్ కొనియడం, అట్లా 2 సార్లు చెప్పింది. మా ఇంటికి వచ్చింది. అట్లా కొంచెం క్లాసుకి ఇచ్చినాం, పంపించేసినాం, వెళ్ళిపోయింది. అప్పటి నుంచి 1 సంవత్సరం పాటు బాగానే ఉన్నారు. తర్వాత ఈ జుల్లుడిపాడు వచ్చిన కాడ నుంచి ఇంకా ఏం జరుగుతుందో 6 నెలల నుంచి మాకు కూడా తెలియదు. మా ఇంటికి వస్తుంది, పోతుంది, మామూలుగా వెళ్ళిపోతుంది. మరి ఈ విషయాలు వాళ్ళ పెద్దవాళ్ళతో చెప్పడం కానీ అలాంటివి చేయలేదా? చెప్పలేదు, ఎప్పుడూ చెప్పలేదు. మరి ఎందుకు షేర్ చేసుకోలేదంటారు? భయమా? ఎందువల్ల? భయం, భయం. అల్లుడు ఎస్ఐ అనే భయం, పోలీసు అనే భయం మాకు ఎక్కువ. మా అత్తయ్య గారికి, మా మామయ్య గారికి భయం ఎక్కువ. పరువు పోయిద్ది అని ఆలోచించింది. అన్ని వైపులా పరువు పోయిద్ది. అంటే తను రూడ్ గా బిహేవ్ చేస్తూ ఉండేవాడా? దేనికోసం చేస్తాడు అప్పుడప్పుడు, చేసి తను చంపేసిండు. అది